నాకు ఒక అద్భుతమైన అవకాశము ఇచ్చారు మేడం గారు సడన్‌గా. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అనంత కోటి పాదాభివందనాలు. మనం తెలుసుకుంటూ ఈ విశేషమైన బ్రహ్మ ముహూర్తం ధ్యానానికి ఈ యొక్క ఫౌండేషన్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జూమ్‌లో హాజరైన భగవత్ స్వరూపులందరికి కూడా ఆధ్యాత్మికంగా ఈ భూమి మీద ఎదగాలని ఒక ఇంట్యూషన్ ఉన్న అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నాకు సడన్గా ఈ క్లాస్ ఇవ్వటం జరిగింది మేడం గారు. సరే, ఈరోజు నేను నా అనుభవం చెబుతాను. అసలు పూర్తిగా నేను ఎందుకు వచ్చాను, అసలు ఏంటి, కారణకార్య సంబంధాలు లేకుండా ఏది రాదు. కాబట్టి ఈరోజు నాకు వచ్చింది అంటే ఈ జూమ్లో నేను గత జన్మలో నా అనుభవాన్ని పంచుకోవటంలో మిస్ అయిన సోల్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉండుంటాయి. కాబట్టి నేను నా అనుభవాన్ని చెప్తున్నాను మాస్టర్స్. నా పేరు రామాంజనేయులు. మాది గుంటూరు డిస్టిక్ వినుకొండ. నాకు ఈ ప్రజెంట్ వయసు 64 సంవత్సరాలు. ఈ భూమి మీద నేను ఒక వైశ్యాసు కుటుంబంలో జన్మ తీసుకోవటం జరిగింది. కానీ నా యొక్క స్వగృహము వచ్చేసేలోకి థైరస్ స్టార్ వరల్డ్ పైనున్న థైరస్ స్టార్ వరల్డ్ నుంచి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను జన్మ తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద వరకే నా గ్రామం వినుకొండ. మరి నేను రావటానికి కారణము ఒక ఇష్యూతో వచ్చాను అనమాట. ఏంటంటే వీపు మీద ఒక చిన్న గడ్డు ఉండేది. దాన్ని ధ్యానం ద్వారా భౌతికంగా ప్రయోగం మందుల ద్వారా తగ్గించుకున్నా మళ్ళా నాకు అక్కడ వచ్చింది. అది ఆ టైంలో నేను 2011 ముందు 2008లో కాశీకి పోయి గంగా నది పుష్కరాల్లో మునిగితే సర్వ పాపాలు పోతాయని జనం చాలా మంది చెబుతుంటారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళి అది ఏమన్నా పోతుందేమోనని ఆ గంగా నదిలో మునిగినా కానీ అది పోలేదు. మరి కాశీ మహాక్షేత్రంలో గంగా హారతి తీస్తారు ప్రతిరోజు శివుడి దగ్గర చాలా అద్భుతంగా. అక్కడ కూడా ప్రయత్నం చేశాను కానీ అక్కడ పోలేదు అది. అంటే మనం భూమి మీదకి వచ్చి మన ఇష్టం వచ్చినట్టు గత జన్మలో చేసుకొని ఈ జన్మలో చేసుకున్నవన్నీ గంగా నది ఎట్ట తీసేస్తుంది గంగాదేవి. కాదే ఒక మాయ, అదొక ఊత పదం అనమాట. నాకు తెలిసింది అది. మరి ఆ ప్రయాణంలో మరి మళ్ళా నేను ఇంటికి రావటం అంటే ఫ్యామిలీలతో అంతా వెళ్ళాం. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మాకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ కావటం, అదేం పెద్ద ఇదేం లేదండి, సర్జరీ చేస్తే అయిపోద్దని చెప్పటం. అప్పుడు మా ఆడోళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండటం, మన దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు అని. ఆ ప్రయాణంలో నేను మంచి పెద్ద బిజినెస్ వాళ్ళని. నేను వైశ్యాస్ కుటుంబంలో ఉన్న రోజు కోట్ల రూపాయలతో వ్యాపారం చేసేవాడిని. ఒక షాపు, 30 గోడౌన్స్, చాలా భారీ ఎత్తు. అంత బిజినెస్ ఆ వయసులో ఎవరు చేసి ఉండరని నేను అనుకుంటాను. నా మైండ్ సెట్ అంతా అట్లా పెట్టటము. పూర్తిగా భౌతిక ప్రపంచంలోనే మునిగి తేలుతున్న టైంలో నాకు ఈ ధ్యానం దొరికింది. ఇది ఒకరోజు బిజినెస్ అంతా అయిపోయి సాయంత్రం షాపులు కలెక్షన్కి వెళ్ళే టైంలో ఒక మైక్ రోడ్డు మీద వెళ్తుంది. ఈరోజు అమావాస్య, గ్రహణము, అద్భుతమైన మెడిటేషన్ ఉంది, వచ్చే మాస్టర్స్ అందరూ రావచ్చు అనే ఒక మాట వినబడి నేను అక్కడికి వెళ్ళిపోయి అమ్మడే ఎప్పుడు ఉన్న రామాయణమే ఇదేదో ఉంది అని చూద్దామని వెళ్ళాను. మరి అక్కడ ధ్యానంలో ఒక 40 మంది దాకా ఉన్నారు.
నేను లాస్ట్ కుర్చీలో కూర్చున్నాను. అక్కడికి ఒక మాస్టర్ వచ్చి చెబుతున్నారన్నమాట క్లాస్. వాళ్ళ వైఫ్ కూడా హైదరాబాద్ అయిన. గడ్డలన్నీ ఉన్నాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము. ఇది ఇంతేనండి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోవటము. తర్వాత వాళ్ళు సారు వేరే ఊరికి రావటము పని మీద. ఆ ఊరు నుంచి రిటర్న్ పోతున్నప్పుడు బస్ స్టాండ్‌లో ఒక పేపర్ దొరకటం. ఆ పేపర్‌లో ధ్యానం చేస్తే అన్నీ పోతాయని వినటము. ఆ రోజు ఆయన ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకొని మరుసటి రోజు ఆ పేపర్ మీద ఉన్న అడ్రస్‌కి వాళ్ళ ఇంటికి పోవటము. ఈ ధ్యానం అంటే ఏంటి అని తెలుసుకోవటము. వాళ్ళ చెప్పారంతా ధ్యానం గురించి. ఆమె అనుభవం కూడా చెప్పింది. ఆమె అనుభవం ఏంది ఈయనకి చెప్పిందేందంటే, ధ్యానం చేయాలండి, ఆహార ధర్మం మారాలని చెప్పారు. ఆ మేడానికి ధ్యానంలోకి రాకముందు మంచి స్థితి, బ్రెయిన్‌కి దెబ్బ కొట్టింది. వాళ్ళు మద్రాసు పోయి చెక్ చేయించుకున్నారు. ఒక ఎంప్లాయీ ఆ మేడం. చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక 3 మంత్స్ ఆగి రావాలమ్మా, దీన్ని సర్జరీ చేయాలని చెప్పటం. ఆ మేడం మద్రాసు నుంచి వచ్చి జాబ్ చేస్తూ ఎంతో వాళ్ళు బ్రాహ్మణ్స్ అందులో. అన్ని రకాలు ఫుడ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా గానీ, ఇది ఎందుకొచ్చిందనే వేదంతో ఆమె జాబ్ చేస్తుంటే పక్కా ఎంప్లాయీ ఏంటమ్మా కొన్ని రోజుల నుంచి చూస్తుంటే నువ్వు అదో రకంగా ఉందంటే, ఇదండి నా పరిస్థితి అంటే, ధ్యానం ఉందమ్మా దీనికి చాలా గొప్పది. నీకు నువ్వు నేర్చుకునేటట్టయితే ఇక్కడే నేర్పెడతానని చెబితే, ఎమ్మడే నేర్చుకోవటం. మరి ఆ రకంగా ఎమ్మడే కొన్నాళ్ళకి పిరమిడ్ కూడా కట్టిందామె. ఓ 10 సైజ్ ఇంటి మీద పిరమిడ్ కట్టటం. ఇంకొన్నాళ్ళకి పత్రి సార్ అక్కడ దగ్గరలో రాటం. పత్రి సార్‌ని కలవటం. ఆ రకంగా ఆమె బాగా ఎదిగిపోయిందనమాట. ఇంకా 3 మంత్స్ అయిపోయింది. వాళ్ళు వాళ్ళున్న ఏరియాలోనే స్కానింగ్ తీయించుకొని, ఆ రిపోర్ట్ అక్కడ చూస్తే ఏమి లేదు. పాత ఫిల్మ్‌కి దీనికి. కానీ వీళ్ళు మద్రాసు ఎళ్లారు ఆ ఫిల్మ్ తీసుకొని. డాక్టర్ గారి దగ్గరికి చూపిచ్చారు. చూపిస్తే ఆయన అరిచాడు. "మేమేమన్నా పిచ్చోళ్ళమా? ఎవరిదో తీసుకొచ్చి చూపిస్తారు. మేము చెప్పిందేంది అది ఇది" అని ఆయన ఇది చేస్తే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సైలెంట్‌గా ఉండి కావాలంటే మళ్ళా మీరు చెక్ చేసుకోండి అని చెబితే వాళ్ళ ల్యాబ్‌లో చెక్ చేసుకున్నారు. ఇంక మరుసటి రోజు రమ్మని చెప్పి వీళ్ళని పంపించేశారన్నమాట. మేము ఫోన్ చేస్తామని చెప్పారు. పంపించేశారు. వీళ్ళెళ్ళిన కాసేపటికి ఆ ల్యాబ్‌లో ఫిల్మ్ రావటము, అయన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆయన స్టన్ అయిపోయాడసలు. ఇదెట్లా జరిగిందసలు? నేను చెప్పిందే గదా! ఇది జరగటానికి కారణం ఏంటి అని ఇది జేసినప్పుడు, ఎమ్మటే స్టాఫ్ అంతా పిలిచేసి రేపు హౌస్ హాస్పిటలు బంద్. అంటే హాస్పిటల్ లేదని బయట స్టిక్కరింగ్ జేసి తగిలిచ్చేసేశారు. ఈళ్ళకేం జెప్పారంటే ముందు వాళ్ళకి ఫోను జేసి, వాళ్ళొస్తారు. వాళ్ళు రాగానే లోపలికి తీసుకురండి. మళ్ళా హాస్పిటల్ లేదంటే ఎళ్ళిపోతానని జెప్పి అంటే ఇప్పటికి, అప్పటికి 5, 6 ఫోన్లు జేశారు. వాళ్ళు ఫోన్ ఎత్తట్ల. వాళ్ళు మెడిటేషన్‌లో గూర్చున్నారు ఫోన్ ఆపేసేసుకొని. ఇంగ వాళ్ళు పొద్దున్నే వాళ్ళు అక్కడికొచ్చేశారు. క్లోజ్ అని బోర్డ్ జూసి ఎళ్ళిపోయేలోకి టపక్కన పట్టుకున్నారీళ్ళు. చిన్నంగా లోపలికి తీసుకొచ్చారు. డాక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టారు. "చాలా అద్భుతం అమ్మా! ఏం చేశారు?" అని అడిగారు. "మీరు చెప్పిన తర్వాత ఇట్లా మేము ధ్యానం చేశామండి. అంతే ఏం లేదు" అని చెప్పా. "ఆ ధ్యానం ఏదో మాకు కూడా నేర్పెట్టండమ్మా" అని ఆయన వాళ్ళ ఆడోళ్ళని కూడా పైనే ఉంటే పిలిపిచ్చి కూర్చొని స్టాఫ్ అంతా నేర్చుకున్నారు. నేర్చుకొని ఆమెకొక మంచి వస్త్రం పెట్టి ఆహ్, "నమస్కారం అమ్మా! ఇంగ నీకు ఆపరేషన్ చేయాల్సిన పని లేదని" చెప్పి పంపియటం జరిగింది. అప్పుడు ఆ మేడంకి. అలాంటి అనుభవం ఈయనిన్నాడు. ఈయన ఇంటికొచ్చేసి మనం ఈ రోజు నుంచి ఆహార ధర్మం మారుతున్నాం. పూర్తిగా ధ్యానం చేస్తున్నాము. చూద్దాం మనం గూడా ప్రయత్నం అని చేసిన తర్వాత ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బు ఎటు పోయిందో గానీ, ఈ ధ్యానం ద్వారా మొత్తం ఈమెక ఒంటి మీద ఉన్న గడ్డలన్నీ పోయినాయి. అప్పుడు నాకు ఒక మంచి అనుభూతొచ్చిందనమాట. అబ్బా! ఆమె తగ్గించుకోక
మనకేంది చిన్నది, పెద్ద ఇదేం కాదే అని ఇంకా ఆ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఆయన రాసిన పుస్తకాలు అందరూ కొంటుంటే నేను కూడా కొనుక్కోవటం. మరి ఇంటికొచ్చి ఆ బ్యాగ్ అయన్నీ పెడుతుంటే మా ఆడవాళ్ళు అడిగారు ఎక్కడికని. ధ్యానం అంటే ఎక్కడికి ఊరికేది ధ్యానమా, బోనమా అని ఆ టైంలో అంటాం. అదిలే నేను పోయొస్తానని వచ్చి మరి గ్రహణం చాలా విశేషమైన రోజు కాబట్టి అందరం ఒక 20 మంది రౌండ్‌గా కుర్చీలేసి కూర్చున్నారు. నేను మాస్టర్ పక్కనే కూర్చోవటం జరిగింది. సరే ధ్యానం చెప్పారు. బానే చేశారు. ఏం జరిగిందో తెలవదు. అన్‌కాన్షియస్ ఎటెళ్ళానో ఏంటో నాకు తెలవదు గానీ, పొద్దున్నే మనం లేవగానే పక్షులన్నీ ఎట్లయితే ఆహారానికెళ్తాయో ఆ శబ్దం ఇనపడింది నాకు ఆ టైంలో. ఓహో! తెల్లారింది అని చేతులు విడదీశా రాట్ల. పక్కన మాస్టర్ ఉన్నాడు కదా! ఇట్లా మోచేత్తోటి టచ్ చేశా. సారు ఏమన్నా తాడు పెట్టి ఏమన్నా కట్టేశారా? నా చేతులు రాట్లేదన్నా. అబ్బాయి బాబు తాడు గీడు ఏం లేదు గానీ, అది పూర్తిగా ఎనర్జీ ఈరోజు నీ చేతులు కాస్త టైట్ అయ్యుంటాయి. ఒక 10 మినిట్స్ ఆగు. పూర్తిగా ఇదయిపోద్దని జెప్పాడు. తీసుకున్నాను. ఇంటికొచ్చేశాను. ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు మా అమ్మాయిది గుంటూరులో ఎగ్జామ్ ఉంది. ఎళ్ళాల్సింది గూడా బ్రేక్ అయిపోయింది ఆ రోజు దేనికో. వాయిదా యేశారు. ఎంబడే నేను సెంటర్‌కి ఫోను జేసి, "పలానా ఆయన నేను క్లాస్ ఇన్నాను. ఆయన ఉన్నాడా?" "ఉన్నారు సార్." "అట్టయితే నేనేమన్నా రావచ్చా? నాకేమన్నా పర్మిషన్ ఇస్తారా?" నేనెళ్ళటం. ధ్యానం అంటే ఏంటి? దీనికేమన్నా ఉపవాసాలని ఇట్టాటియన్నీ ఉంటాయి గదా! మనం పెట్టుకునే మూఢనమ్మకాలు ఇట్టాటియేమన్నా ఉన్నాయని ఆయన నన్నడిగితే ఏం అక్కర్లేదు. నాకున్న సందేహాలన్నీ ఆయన తీర్చటం. మరి ఏం సార్ అంటే, "ఈ రోజంతా ఉంటాయండి. 2 చోట్ల క్లాసులున్నాయన్నారు." ఆయన ఎమ్మట తిరిగాను. పూర్తిగా ఆ రోజంతా ఆయనతో స్పెండ్ చేసి నైటు ఆయన హైదరాబాద్ అయితే బస్ ఎక్కిచ్చేసి పంపించేశాం. ఇంగ నేనక్కడి నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఆ ఊర్లో ఉన్న మాస్టర్స్ గూడా అప్పుడు ఆ కేర్ సెంటర్‌లో నేను చొక్కా ఇప్పి చేపిచ్చాను అప్పట్లోనే. ఇంగ నేను అట్లానే ధ్యానం చేస్తా ఉన్నాను. ఆ పుస్తకాలు చదువుతున్నాను. నా దగ్గరేం పిరమిడ్స్ లేవు, ఏమి లేవు. నేను కొత్త. అవంతల సోఫా మీద సాయంత్రం షాప్ కాడ్నుంచి రావటము, స్నానం జేయటము, లైట్‌గా ఏదో తీసుకోవటము, మజ్జిగ తాగటము, కూర్చోవటం. ఎంతసేపు జేస్తున్నానో నాకు తెలవదు. ఎప్పుడు పనుకుంటున్నానో తెలవదు. మా ఆడోళ్ళుండి "ఎప్పుడు కూర్చొనుంటావు, ఎప్పుడు పనుకుంటున్నావు" అనేది. అట్లా ఒక 15 రోజుల తర్వాత నా గడ్డ పూర్తిగా తగ్గిపోయింది కంప్లీట్. తగ్గిపోయిన తర్వాత నేను ఆ సెంటర్ పోయి చూపిచ్చా. నాకున్న ఈ యొక్క ఇది సాల్వ్ అయిపోయిందంటే వాళ్ళు నమ్మల. ఎట్లంటే ఊర్లో మేము చానా బాగా హైయెస్ట్ కెపాసిటీ ఉన్నోళ్ళు. వాళ్ళకి తెలుసు. ఇది చానా హైయెస్టోళ్ళు. ఏదో మందులు వాడుంటారు. ఏదో జరిగుంటది. లేతే ఇది అంతా ఇదిగా అనేది వాళ్ళ భావన. మనం అర్థం చేసుకున్నాం. మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన వైఫ్ అంతా చూసినప్పుడు వాళ్ళు నమ్మితే ఎంట, నమ్మకపోతే ఎంత. నేనింకా ధ్యానం చేసుకుంటూ నాకు ఇన్నర్‌లో సప్తాహాలు అనే శబ్దం ఇనబడుతుంది. అప్పటికి నన్ను ధ్యానంలో తీసుకొచ్చినాయన మా ఊర్లోనే ఒక టైలర్. ఆయన్నడిగా ఏదో సప్తాహాలంటే, "అబ్బా! అది అవసరం రావయ్యా. దాని గురించి సాయంత్రం చర్చిస్తామన్నారు." సరే సెంటర్‌కెళ్ళిపోయా. సప్తాహాలంటే ఏంటనంటే, అబ్బా! పత్రి సారు ఎన్ని సంవత్సరాల నుంచి చెబుతాడు. వినకుండా సప్తాహాలు చేయండిరా, సప్తాహాలు చేయండి అంటే మా వల్ల కాట్లేదు. దానికి చాలా ఖర్చయిద్ది. ప్లేస్ కావాలి అనేది మా అందరి దగ్గర ఉంది అంటే, నేను చేస్తాను. పలానా సెంటర్‌లో వాసవి కళ్యాణ మండపం ఉంది. ఫ్రీగా ఇస్తారు. నేను అన్నీ చేస్తాను. మొత్తం నేనే ఖర్చు పెట్టుకుంటా. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నేను కెపాసిటీ ఉంది కాబట్టి. కానీ నా పేరు బయటికి రాకూడదు. అందరం ఖర్చు పెట్టారని చెప్పాలి. అక్కడికి ఎవరు రారు అని అన్నారు. ఎవరు రాకపోతే ఏడుగురు మాస్టర్స్‌ని మేము పిలవండి. వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. నేను ముందు కు పట్టేసుకొని కూర్చుంటాను చాలు. మీకు కావాల్సింది జరిగినాయా లేవా? ఇంక వాళ్ళు నా మాటకి ఎదురు చెప్పలేక ఏడుగురు మాస్టర్స్‌ని పిలిచారు. ఈరోజు మీకు రావాల్సిన శంకర్రావు గారు గూడా దాంట్లో వచ్చినాయన మాస్టరే. కోబయ్య గారు, మారం శివప్రసాద్ గారు. అంతకుముందు ఆహ్, పుట్టపర్తి మేడం ఉండేది. ఈళ్ళంతా పెద్ద పెద్దోళ్ళొచ్చారు అప్పట్లో. ఫస్ట్ రోజు మేము రేపు క్లాస్ అనగా ఈరోజు బ్యానర్ చేయించాం.
15, 10, 20 సైజు బ్యానర్, పత్రిసార్తో ఫ్రూట్, చుట్టూ ఆల్ మాస్టర్స్ ఉంటారు. కంప్లీట్ మెడిటేషన్ చేస్తారు. దాంట్లో జీసస్, మహమ్మద్ ప్రవక్త అన్ని మొత్తం అట్లా సెట్ చేసి ఇప్పటికి ఉందా నా దగ్గర బ్యానర్. కడుతున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి, నేను ఒక వారం రోజులు ఉన్నానండి, మా ఊర్లో నేను సప్తాహాలు చేస్తున్నాను, మీకు ఏదన్నా సరుగ్గా అంటే నా అకౌంట్లో డబ్బులు వేయండి, ఆ తర్వాత లారీలు ఎత్తి పంపిస్తానండి. బాబు, నేను పత్రిసార్ని మాట్లాడేది, నువ్వేందో వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు అన్నారు. సార్ మీరెవరో నాకు తెలవదనన్నా. నేనేనయ్యా బ్రహ్మర్షి పత్రిజీని అన్నారు. చెప్పండి సార్ అన్నా. ఏం జరిగింది, ఏం చేస్తున్నావు అన్నారు. ఇగో సార్ ఇట్లా నేను ధ్యానం చేస్తే నాకు ఒక ఇబ్బంది పోయింది, ఇక్కడ మీరు చెప్పింది నేను చేస్తున్నాను సార్ అన్న. ఓకే, ఇది చేయటం కాదు, ఇదంతా కూడా నిన్ను వీళ్ళ దగ్గర, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకొని లాక్కొని పోతారు, దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అని చెప్పాడు ఆయన. నేనేం చెప్పానంటే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారంతే, మిమ్మల్ని చూడలే, అసలు నాకు తెలవదు, చేసింది నేను, మార్పు వచ్చింది నాలో, ఇది నేను చేసి ఇస్తానన్నా. ఓహో, చాలా గట్టిగానే మాట్లాడుతున్నా కాబట్టి నీ ఇష్టం అన్నారు. కాదు సార్ మీరు పెట్టేయద్దు, మీరు ఒక రోజు రావాలన్నాను. ఓకే వస్తానని చెప్పటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సరే అన్నారు, నాకు పూర్తిగా తెలుసు కాబట్టి గురువులు చెబుతారు ఎప్పుడైనా వస్తామని. ఇంకా సార్ అయితే రాలేదు. కానీ ఎవరైతే అక్కడికి రారు అన్నారో ఆ కళ్యాణ మండపానికి మినిమం లోపల 250 మంది పడతారన్నమాట కుర్చీలు. కానీ ప్రతిరోజు జనం వచ్చి వెళ్ళిపోవాల్సింది, ఇట్లా జరిగింది. అంటే 250 కుర్చీలు ముందే నిండిపోతాయి, జనం అంతా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ రకంగా 7 రోజులు చాలా అద్భుతంగా జరిగింది అనమాట. మరి ఆ టైంలో జూలై 7, 8, 2011లో నేను రావటప్పుడు పత్రిసార్ గుంటూరులో పిరమిడ్ పార్టీ ఓపెన్ అని అప్పట్లో జరిగింది. మరి ఆ రోజు గుంటూరు లక్ష్మణరావు గారి ఇంట్లో పత్రిసార్ ఉండటం, నన్ను వినకొండోళ్ళందరూ పిలిస్తే, ఏమొస్తానులే బాబు ఇక్కడ కూర్చొని ఒక వ్యాపారం అమ్ముకుంటే రోజుకు ఒక ₹1,00,000 లాభం, నేను గల్లాపెట్టలో ఇచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తానని చెప్పటం, మీ ఇష్టం సార్ అని వినకొండోళ్ళు అంటాం. సరేనని వెళ్ళాం నేను మా అమ్మాయి అప్పట్లో. ఎన్నింటికి వస్తారు సార్ అంటే 2:00కల్లా వస్తామన్నారు. 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు, జనం విపరీతంగా ఉన్నారు. ఒక ప్లేస్లో ఇచ్చారు. అక్కడ ఓ మూలన కొంతమంది మాట్లాడుతున్నారు, వచ్చారు సారు, జిల్లా ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉన్నారని. ఎమ్మడే మా ఊరి నుంచి ఒక 30 మంది పోయాం, 3 ఆటోలు మాట్లాడుకొని సార్ ఇంటికి పోవటం. అప్పటికే లోపల అంతా పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు పోయి చెప్పారన్నమాట, ఫలానా మాస్టరు వినకొండలో సప్తాహాలు చేసిన ఆయన వచ్చాడు అని అంటే ఇమ్మీడియట్లీ పిలవమంటాం. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఒక పక్క, మా అమ్మాయి ఒక పక్క, అందరం ఉన్నాము. డబుల్ కాట్ మంచం మీద ఉన్నారు సార్. ఇదే అన్నాడు మళ్ళా, ఇదంతా బురిడి, ఇది ఏం లేదు అని. సార్ నేను తగ్గించుకున్నానంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు నాకు అర్థమైంది గురువు అంటే. వీడికి ఒక నెల రోజులు సెలవు ఇయ్యండి అన్నారు. మేము సప్తాహాలు చేసిన తర్వాత చేసేటప్పుడు నన్ను తీసుకొచ్చిన మాస్టర్తో అన్నా, ఒక నెల పోయిన తర్వాత ఇక్కడ అద్భుతంగా 3 గంటల క్లాసులు, సండే క్లాసులు పెడదామని. అది సారు ఆ మాట అన్న తర్వాత నాకు అర్థమైంది. బ్రహ్మంగారి పద్యం, ఇది వేమన పద్యంలో ఉంటుంది, గురువు చెప్పు విద్య గురువునికి తెలుసు, గురువు చెప్పు విద్య గురువెరుంగు, గురువు మహిమ పరము గురువు కెరురా, విశ్వదాభిరామ వినర్వేమంట. అంటే ఒక గురువు చెప్పేది అర్థం చేసుకుంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో గురువు అంటే ఈయన, అంత మించి లేదని నేను ఆ రోజు నుంచి చాలా విపరీతంగా ప్రయత్నం చేస్తూ మరి ఎన్నో క్లాసులు, ఎన్నో వన్ డే క్లాసులు చాలా అద్భుతంగా చేశాం అసలు, ఊరు మొత్తం కూడా. మరి ఆ ప్రయాణంలో నేను ఒక కొండ ఎక్కుతా ఉన్నా, కొండ ఇంకా 10 మెట్లు ఉన్నాయి, మళ్ళా కింద పడా. ఏంటి అంటే, ఒక నెలలో 5 ఆదివారాలు వచ్చినాయి. మా ఊరోళ్ళని చానాళ్ళు అయింది సార్ వన్ డే క్లాసులు పెట్టాలంటే. బాబు వన్ డే క్లాస్ పెట్టాలంటే మినిమం 12, 13 వేలు అవుతాయి.
ఎట్రా అంటే ఏం చేస్తాం మా తెలవదా, నీకు ఒక 20,000 ఇస్తాం, కథ అంతా నువ్వే చూసుకోమన్నా. సరే ఏదో తీసుకొని ప్లాన్ చేయటం జరిగింది. ఫస్ట్ మానసరం రామిరెడ్డి గారి నుంచి స్టార్ట్ చేశాం. 5వ క్లాస్కి వచ్చేలోకి నాకు నా కళ్ళల్లో నుంచి ఎదుటోళ్ళని చూస్తే డబల్గా కానొస్తున్నారు. ముందు రోజు శనివారం రోజు నాకేం అర్థం కాదు. లాస్ట్ పూర్ణాత్త శ్రీధర్ గారి క్లాసు లాస్ట్ ఆదివారం. సరే జనం అదే కళ్యాణ మండపం దాదాపు 300 మంది. స్టేజీ మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఊగుతున్నాను. జనం అంతా కూడా ఏంది రామాయణ అదో రకంగా ఉన్నారనే టైప్లో ఉన్నారు. పైకి ఎక్కాను, వాళ్ళని పరిచయం చేయటం. దిగిన తర్వాత కూడా చాలా మంది అన్నారు ఏం లేదని చెప్పి అంతా పూర్తి చేసి ఇంటికి వచ్చేసి పూర్ణాత్త శ్రీధర్ సార్ నాకు అంతా డబుల్గా కానొస్తున్నారు, గందరగోళంగా ఉంది ఏంటంటే అది నువ్వే కనుక్కోవాలి రామాంజనేయులు అన్నారు. సరే నేనేం చెప్పంటే అప్పటికి 3 డిఎన్ఏ స్వర్ణలత మేడం గారి 3 డిఎన్ఏ క్లాసులు చేశా. అది నాలో ఏమన్నా మార్పు వస్తుందా అని నేను అనుకున్నాను. సరే ఓకే అని సార్ వెళ్ళిపోయారు, బస్ ఎక్కించి పంపించేశాం. ఈలోపు మా ఆడోళ్ళు మా మాది ఒకటి హౌస్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం. ఒక పెద్ద కంపౌండ్ అంటే ఈక్వల్ టు ఆర్ట్ ఆయనకి వచ్చి ఫోన్ చేసి చెబితే పొద్దున్నే బీపీ బాక్స్ తీసుకొని వచ్చాడు సార్. హాల్లో నేను కూర్చోన్నాను. నమస్కారం సార్ అన్న. ఏం సార్ అన్నాను. మేడం గారు పిలిచారన్న. కూర్చున్నాను, చేతికి చుట్టి ఒక్కసారి స్టన్ అయిపోయాడు. వామ్మో 225 అన్నాడు. ఎందుకు సార్ భయపడుతున్నారు ఏంటన్నా. మళ్ళా చెక్ చేసేది ఇది నా వల్ల కాదు సార్, ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, 225 బీపీ అన్నాడు. సరే అన్నాం. చిన్నగా భోంచేసి బీరువాలో ఒక 5,000 రూపాయల కట్ట సంచులు వేసుకొని ఇద్దరం మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా పెద్ద హాస్పిటలే చెక్ చేసి ఆయన ఇదే స్టన్ అయిపోయాడు. సార్ 225 బీపీ అన్నాడు. ఏం సార్ ఏంటి ఇది అసలు ఈ 225 ఏందని అంటే మీకు తెలవదులేండి అన్నాను. షుగర్ చెక్ చేయాలి అండి అన్న. చెక్ చేసుకోమన్నాం, ఫీజు కట్టాం. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చింది 445 షుగర్ ఉంది. సార్ నన్ను బయటికి పంపించి మా ఆడవాళ్ళతో మాట్లాడి ఏంటి మీ వ్యవహారం అని. అదేముంది సార్ ప్రశాంతంగా మేము ధ్యానం చేసుకుంటాం, మాకేం అడాబుడు లేదన్నాను. సరే మళ్ళీ నన్ను పిలిచి అటు ఇటు నడవమన్నాడు. నడిచాం. ఒక కత్తెరలాగా ఒక స్టోన్ ఉంటుంది, దాన్ని బట్టి బాడీ మొత్తం టచ్ చేశాడు. సార్ సిటీ స్కానింగ్ తీయించాలి మెడకాడ అన్నాడు. తీయించుకోండి అన్నాం. 3,000 కట్టాం. అదో గంట తర్వాత వచ్చింది, దాంట్లో ఏం కారణాలు. సార్ ఒక చిన్న సిలైన్ పెడతాను అని పెట్టాడు. ఈలోపు ఒక మాస్టర్ చూశాడు నన్ను. ఇంకా వినకుండా మొత్తం ఫోన్ చేసి చూడటం జరిగింది. మావుంటోడు గోల, కొండ మీద గోల అని సామెత ఉంది. జనమంతా విపరీతంగా హాస్పిటల్ మొత్తం నిండిపోయారు. డాక్టర్ గారు వచ్చి బిత్తరపోయారు. ఏం రామాయణం అన్నారు. అసలు తెలిసిన వాళ్ళ మనుషులమే. వచ్చిన వాళ్ళల్లా ఏదో ఒక మాట్లాడతారు, కానీ మనం ఏం చేయగలం పరిస్థితి. అది కాక మా పిల్లలు బెంగళూరులో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. మేమేదో నాటకం ఆడుతుంటే వాళ్ళు ఫోన్ చేసి చేయటం. మరి పొద్దున్నే మా అల్లుడు మా బాబు రావటము, డాక్టర్ గారితో కన్సల్ట్ కావటము, ఇమ్మీడియట్గా మేజర్ హాస్పిటల్ పోవాలి ఈయన అని చూడటం. వాళ్ళు అక్కడి నుంచే బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్ ఉంటే పెద్దది, అక్కడికి చేయటం అన్నీ చేసి నైట్ మరుసటి రోజు బ్యాగులు సర్దుకోవటం, ఎవరికి కాని రాకుండా బెంగళూరు వచ్చేసాం. బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ పోయాం. అక్కడ కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టాం. బాడీకి సంబంధించిన ఫిలిమ్స్, బ్రెయిన్ స్కానింగ్తో సహా తీసి వాళ్ళు కూడా మాకేం అర్థం కావట్లేదు సార్ అని చెప్పారు. ఇదే చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళు బీపీ అన్నీ చెక్ చేసి ఏమి లేదు సార్, నమస్కారం, వెళ్ళిపోమన్నారు. అదేందమ్మా ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, 2 సంచుల నిండా ఫిల్ములు ఇచ్చారు అంటే ఏమి మేము చేయగలిగేది ఏం లేదు సార్, మీ లోపల మీ అన్నీ ఇంకా వేరే ఏం లేదంటే మా ట్రైనింగ్ ఇంతేనండి. 70 సంవత్సరాల వయసు, 35 సంవత్సరాల న్యూరాలజిస్ట్, తెలుగు, ఇంత మించి ఏం లేదండి. నమస్కారం పెట్టి వచ్చేసి మరి బీపీ షుగర్ అనేది కంట్రోల్ వచ్చింది. కానీ నేను నెలైంది మా పిల్లలకి చెప్పి, నాకు లావాదేవీలు విపరీతంగా ఉంటాయి. నేను ఎక్కడున్నానో ఎవడికి తెలియదు అసలు. అంత స్థితిలో ఎవడు ఫోన్లు కానీ ఏమి ఎత్తేవాడిని కాము, అంత సైజులో ఉన్నాం. వచ్చేసాము. ఆ సంవత్సరం కూడా ఇట్లానే ఈ జూలై ఏకాదశి టైంలో వినకుండా పోవటం.
డైరెక్ట్గా ఆ ఆటోలోనే బ్యాగులతోటి హాస్పిటల్ పోయి బ్లడ్ ఇచ్చి ఇంటికి వచ్చేసాము. తర్వాత ఏ హాస్పిటల్లో అయితే పోయిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు అక్కడికి పోయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ చూపించాము. వీళ్ళు బెంగళూరు పోయేటప్పుడు రిపోర్ట్స్ రాయిచ్చారు మెడిటేషన్ చేస్తాడని. అది కూడా చూశారు. మళ్ళా ఈ అమ్మాయి ఏంది, అంకుల్ ఏం లేదు నార్మల్గా ఉంది కదా, ఓ చిన్న ఆ ట్యాబ్లెట్ తీసే ఓ చిన్నది ఇస్తాను, దీన్ని కంటిన్యూషన్ చేయమని. అది కూడా ఇవ్వాల. ఒక 10 రోజులు ఆగు అంకుల్, ఏం తీసుకోకుండా నువ్వు మళ్ళా రా చెక్ చేద్దాం, అప్పుడు చూద్దాం అన్నారు. 10 రోజుల తర్వాత పోయిన తర్వాత కూడా ఏమి లేదు, కానీ ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారు. అప్పుడు ఆ అమ్మాయిని అడిగా, ఈ కుడి భాగంలో ఉన్న కంట్లో నల్లగుడ్డి చివరికి ఉందమ్మా, నాకు సైడ్ ఎవరు కానరారు, ఎట్లా ఏంటంటే అది మాకు తెలవదు అంకుల్, ఓన్లీ దీన్ని అయితే చెప్పగలమన్నారు. అప్పట్లో వాళ్ళిద్దరు భార్యాభర్తలను అడిగా కూర్చోబెట్టి, సార్ బీపీ అంటే ఎక్కడ ఉంటుంది, షుగర్ ఉంటే ఎక్కడ ఉంటుంది అంటే, రామాంజనేయులు మేము చెప్పలేం బాబు అన్న. మరి ఎక్కడ ఉంటుంది అది, బీపీ ఎక్కడ ఉంది లోపల, నాకు షుగర్ ఎక్కడ ఉంది నాకు చెప్పాలి కదా అన్న. చెప్పలేము నువ్వు అడిగే ప్రశ్నకి అని అన్నారు. సరే మా ఊర్లో ఉన్న ఐ డాక్టర్ దగ్గర పోయాము. ఓపీ కట్టి ఒక 2 రోజులు అవి చూపించాము. ఆ కార్డు మీద 2 కళ్ళు ఉంటాయి, లెఫ్ట్ ఏమో రైట్ అన్నాడు, రైట్ ఇది ఇంటి పెట్టాడు. నువ్వు గుంటూరు వెళ్ళిపోవాలి న్యూరాలజిస్ట్కి అన్నాడు. వరే నీ దుంప దగ్గ, ఇగోరా నా 2 సంచులు నిండా ఫిల్ములు అంటే వాడు అసలు పట్టించుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళి అప్పట్లోనే బెంగళూరులో 25,000 తీసుకున్నారు. మన ఏరియా అయితే 30,000-40,000 ఉంటాయి. అవన్నీ మనకెందుకులే, ధ్యానం మానుకుందాం, ధ్యానం సర్వరోగ నివారణ అంటారు, చొక్కా తీసుకొని తంతారు. ధ్యానం అని చెప్తే మనం తగ్గించుకోకుండా జనాన్ని చూస్తే తంతారు అనే ఇది అయిన తర్వాత ఆ ఏరియాకి పత్రి సార్ వస్తున్నారని తెలిసింది ఎమ్మడే. మా ఊరు వాళ్ళని అందరిని కలిపి నేను జీప్ వేసుకొని వెళ్ళాం. పల్నాడు డిస్టిక్ గురజాల, అది పిడుగురాళ్ళ అవతలంతా వస్తుంటే దాచేపల్లిలో పిరమిడ్ ఓపెన్ జరిగింది. సార్ నన్ను చూశారు, మైక్ ఇచ్చారు, మాట్లాడాను. తర్వాత సారు కొద్దిసేపటికి పక్కన ఒక రూమ్ ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకుంటే జనం అంతా ఎగబడారు. సరే పోయి కలుద్దామని పోయి చూసేలోకి సార్ అడిగాడు, ఏరా వస్తున్నావా వెళ్తున్నావా అన్నారు. నీ వెనకాలే వస్తున్నాను వెహికల్ అన్నా. మరి ఆ రోజు 8 పిరమిడ్లు దాకా ఓపెన్ చేసుకుంటూ మధ్యాహ్నానికి పిడుగురాళ్ళు రావటం జరిగింది. మంచి ఎండ ఉంది, ఆడ పిరమిడ్ ఓపెన్ చేయాలి, భోజనాలు అంతా చేశాము. కాసేపటికి బాగా ఎండల కాలం అన్నమాట. ఇంకా సరే మనం వెళ్ళిపోదామని బయలుదేరేటప్పుడు మా ఊరు ఆయన ఉండే ఒక ఆయన, సారు చెప్పకుండా మనం ఎట్లా పోతాము అని మళ్ళా పైకి వెళ్ళటం. గుంటూరులో ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి పంపించారు, నన్ను లోపల పిలిచారు. మా ఊరోళ్ళు ఏం జరిగిందో మొత్తం చెప్పమన్నారు. ఆయన చెప్పాల్సిన పని లేదు, అందుగలడు ఇందుగలడు ఎందేదన్నాడు, గురువు ఎక్కడున్నా కనిపెట్టగలడు, నాకు బాగా తెలుసు. కానీ చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఆయన 2 ముక్కలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, డాక్టర్లు బ్రాహ్మణులు విష సర్పాలతో సమానం రా అన్నాడు, అంతే. ఇదేందిరా బాబు ఇది చెబుతున్నాడు, నా బాధ ఏందో చెప్తే ఇది చెబుతున్నాడు అనుకున్నాను. కాకపోతే అప్పటికి ఆయనకి ఏం చెప్పానంటే, సార్ నేను ఎంతో మంది మాస్టర్లు తెచ్చాను, గూడూరు థర్డ్ రేవతి మేడంతో సహా, అసలు నేను ఎంత మంది మాస్టర్ని తెచ్చానో తెలియదు, ఎవరు ఆయన వైజాగ్ డాక్టర్ జీకే అంట, ఆయన దొరకలేదండి నాకు అని ఆ ఒక్క మాట ఆయన చెప్పి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంక నేను బంద్ చేద్దాం అనుకున్నా. ఇంకా ధ్యానం లేదు ఏం లేదు, మా ఆడవాళ్ళు పూజ చేసుకోమని చూద్దాం అనుకున్నాం. మనం ఆ కోట్లో కూర్చొని దోచుకోవచ్చు, చిన్నపెట్టెల నిండా డబ్బులు కట్టలు పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ ధ్యానం చేసి ఏం సాధ్యం? ధ్యానం సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అని చెబుతారు, కానీ మరి ఏది అని మాయలో ఉన్నాను. నేను మళ్ళా ధ్యానం చేస్తుంటే ఒక 2 రోజులకి ఆ జీకే గారు కానరాటం. దాని గురించి నేను ఎంక్వైరీ చేశాను అనమాట. అప్పట్లో దసరాకి ఒంగోలులో వాళ్ళు ఒక ఆఫీస్ ఓపెన్ చేయటం, అక్కడ అట్లా పట్టుకొని వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వటం. ఇంకొక మేడం అడిగితే ఆ మేడం తోటి మా పుస్తకాలు ఉన్నాయి తీసుకుంటారంటాం. వీళ్ళ ప్రాజెక్ట్ రాకముందే నేను 2015 ముందే బుద్ధ పౌర్ణమికి నేను వాళ్ళ క్లాసులు చెయ్యాలని అప్పట్లో వెళ్ళాను. అది 30 మంది, నేను పోయేలోకి అరగంట లేట్ అయింది. అసలు అయిపోయింది, రూమ్ తాళం వేసేసారు. బయట అప్పట్లో 50 రూపాయలకి 8 పుస్తకాలంటే తీసుకొని వచ్చి, అప్పట్లో నా దగ్గర ఉన్నాయి ఈ ఇష్యూ అప్పుడు కూడా నేను చదవటం మొదలుపెట్టా అప్పట్లో. సరే నా దగ్గర ఇట్లా ఉన్నాయమ్మంటే, కాదండి మా దగ్గర ఒక మెమరీ కార్డు ఉంది, అది 500 అయింది అన్నారు. సరే పంపించమ్మన్నాను.
అది పంపించిన తర్వాత ఒకరోజు ఒక 3 రోజులు బంద్ చేశా. బిజినెస్ బంద్ చేసి కార్డ్ అంతా ఇంటం మొదలుపెట్టా. చాలా ఉంది అబ్బా, ఇదేదో చాలా ఉందిరా, ఇది ఏదో తెలుసుకోవాలని. ఎమ్మడే అమ్మాయికి ఫోన్ చేసి డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఏమంటే ఇచ్చారు. ఫోన్ చేస్తే సార్ ట్రెక్కింగ్ పోయారు అరక్కి, 3 days తర్వాత వస్తారు, ఇప్పుడు రారని చెప్పటం. ఎమ్మడే 3వ రోజు ఫోన్ చేస్తే డాక్టర్ గారు ఎత్తారు. ఎవరు భయ్యా నీవు అన్నారు. ఫలానా, నా నెంబర్ ఎవరు ఇచ్చాను, ఫలానా వాళ్ళు ఇచ్చాను. అట్లా నెంబర్ ఇవ్వరంట, మరి ఎందుకు ఇచ్చారు. సరే ఎమ్మడే మా ప్రాజెక్ట్లో సిఇఓ గారు ఉంటారు, శ్రీదేవి మేడం నెంబర్ రాసుకో, ఆమెతో మాట్లాడు, ఆమె నీ కేర్ షీట్ రాస్తుంది, రాసిన తర్వాత ఆఫీస్లో అప్లోడ్ చేయమని నీకు ఫోన్ చేసి చెబుతానన్నారు. సిఇఓ మేడం గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేసి ఆమె ఏం చెప్పిందంటే మా ఇంట్లో పెళ్ళండి, 3 రోజులు ఆగాలన్న. ఓకే, చేయగలిగేది ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు చదివితే అప్పుడు భౌతిక ఇచ్చాను, మనం చేయగలిగేది అని. 3వ రోజు ఫోన్ చేస్తే ఆమె కూడా ఇదేంది, 3వ రోజు చదివితే ఎమ్మడే ఫోన్ చేస్తామని. చెప్పింది మీదే కదా మేడం, ఇగో డేట్, ఏ డేటు మీరు చెప్పారు 3వ రోజు అని, నేను 3వ రోజు చేశా. ఓహో, ఇదేదో వదిలిపెట్టని ఇంకా కేర్ షీట్ రాసుకుంది. మీరెవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎప్పుడు నుంచి ధ్యానంలోకి వచ్చారు, మీరు ఆహార ధర్మం ఏంటి, అంతకుముందు మేజర్గా ఏమన్నా సర్జికల్స్ కానీ ఎట్టటి ఏమైనా జరిగినాయా, మీ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, రైట్ లెఫ్ట్ అన్ని మొత్తం రాసుకొని థ్యాంక్ యూ అని చెప్పారు. ఇంకా వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా నా కేర్ షీట్ని అప్లోడ్ చేయమని చెప్పాం. అప్పటికి 3 రోజులు అయింది. సరే ఫోన్లో మెసేజ్ పెట్టాం. సార్ సడన్గా నాకు రిప్లై ఇచ్చేసారు, రేపు సాయంత్రం కల్లా పుస్తకం పెన్ను తీసుకొని కూర్చో, నేను ఫోన్ చేస్తానని. ఆయన ఫోన్ చేయటం నాకు అన్ని అంతకుముందు పిరమిడ్ సొసైటీలో 10 గంటలు ధ్యానం చేయమన్నారు. అది అక్కర్లేదు నీకు, గంట ధ్యానం చేసుకో అని వాళ్ళకు ఇవ్వాల్సిన సజెషన్ 10 అంటే జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఇట్టని ఇచ్చారు. అప్పట్లో నేను వాళ్ళ ప్రాజెక్ట్లో ఉన్న పుస్తకాలన్నీ మొత్తం తీసుకొచ్చి అప్పట్లోనే 3-4 వేలు అయ్యి, అసలు వాళ్ళ మెటీరియల్ మొత్తం తెప్పించుకొని మళ్ళా ఒక వారం రోజులు షాపు తలుపేయటము, ఊర్లో లేని నాటకం ఆడటం, లోపల కూర్చొని ఇవన్నీ చదువుకుంటూ బయట మా స్టాఫ్కి చదువుతాం, సరుకులు పంపించడం, ఇదంతా ఇట్లా చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ధ్యానంలోకి వస్తే చాలా మార్చుకోవాల్సినవి ఉన్నాయి, ఇది అడ్డగోలుది కాదు. అవన్నీ నేను చదివి అండర్లైన్ చేసుకొని నేను ఆ మొత్తం ఆచరణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక 7-8 రోజులు అయిన తర్వాత నేను షేవింగ్ చేసుకుంటుంటున్నప్పుడు కంట్లో నా కంట్లో గుడ్డు మా ఆడని చూసి, ఆ కంట్లో గురుడ్డు అటు ఇటు తిరుగుతుంది కదా, నువ్వు చూడలేదా అని. అటు ఇటు తిప్పితే తిరుగుతుంది. అప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి, అల్లుడు ఉన్నారు, చూశారు. అప్పటికి 10 రోజులు అయింది. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి పోయాం. సార్ ఒకసారి చెక్ చేస్తే మేము గుంటూరు పోతామండి అని చెప్పాము. చెక్ చేసి 2 కళ్ళు రైట్ అన్నాడు. నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు అన్నాడు. కానీ ఏం వాడావు, ఏం చేసావు అని ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. బయటకు వచ్చి సార్ ఫోన్ చేసి అప్పుడు ధ్యాన మహాచక్రం జరుగుతుంది, వస్తున్నాం అన్నాడు. నేను లాస్ట్ ధ్యాన మహాచక్రం 3 రోజులు ఉంటాను సార్ మీ దగ్గర, ఒక వర్క్షాప్లో చేస్తాను 3 days అన్నాను. వెళ్ళటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అప్పుడు డయాస్ ఎదురుగా ఉంటుంది, ఇప్పుడు పత్రి సార్ శక్తి స్థల్ పక్కనే ఉంటుంది, ఆ ప్లేస్లోనే ఉంటుంది ఎప్పుడు. పత్రి సార్ శక్తి స్థల్ ఎక్కడ ఉందో అక్కడే ఉండేది వాళ్ళది ఎప్పుడు. మరి అక్కడ పోయి వాళ్ళందరిని అడిగితే సార్ బయటికి పోయారని చెప్పటం. మళ్ళీ వచ్చి అడిగితే రాలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నా గొంతు గుర్తు కాదు, నేను ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. సార్ మీరు ఎవరు ఏంటంటే అప్పుడు చెప్పిన, అబ్బా మీరా సార్ అని. లోపల సార్కి ఒక చిన్న ఛాంబర్ ఉంటే అక్కడ కూర్చోబెట్టారు. సార్ వచ్చారు, సార్ చూశారు. అబ్బో నువ్వు చాలా పెద్దోడే అనుకున్నాను, చాలా చిన్నవాడివే అని. అప్పట్లో నేను డ్రెస్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు మినిస్టర్ల పక్కన గన్ను మ్యాన్లు ఎట్ అవుతుంటారు అలాంటి సఫారీ చేస్తాను, సేమ్ అదే కలర్. ఇంకా 3 days వర్క్షాప్ చేశారు. నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళు. దాని మీద అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పనికొస్తాడు అనేది రాశారు. అదేంటో నాకు తెలియదు. తర్వాత కొన్నాళ్ళకి అది తెలుసుకోవటం. మరి ఆ రకంగా నేను వెళ్తూ మరి ఆ ప్రాజెక్ట్లో ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. నేను ఫుల్గా మెడిటేషన్ చేస్తూ చేతి క్లాసులు చదువుతాను, రామ్తా క్లాసులు చదువుతాను, ఏంజల్ సబ్జెక్ట్ చదువుతాను, క్రాఫ్ట్ సర్కిల్ సబ్జెక్ట్ చదువుతాను, జీకే గారి సబ్జెక్ట్ చదువుతాను. బాడీ పార్ట్స్ మొత్తం తల కాడించి కాళ్ళ దాకా ఎక్కడ ఏదొచ్చిందో డాక్టర్ కన్నా మేము ఎక్కువ చదువుతాం కంప్లీట్గా. ఆ పర్పస్ ఏంటి, ఎందుకు అనేది లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కూడా చేశాము. ఆ స్థాయిలో ఉంటూ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో స్టేట్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి, మెటీరియల్ మొత్తం నా దగ్గర నుంచి వెళ్ళాలి. మరి ఈ రకంగా నేను ప్రయాణం చేస్తూ
నేను శశార విజయం ప్రేమనాథ్ గారి దగ్గర కూడా 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఉన్నత లోకాలు ఎన్ని ప్లానెట్లు ఉన్నాయి పైన, ఏ ప్లానెట్ పోతే ఏ సమస్య పోద్ది అనేది కూడా నేను బాగా ఇచ్చేసాను. మరి ఆ రకంగా చదువుతూ ప్రస్తుతం నేను మా అబ్బాయి దగ్గర బెంగళూరులో ఉన్నాను. నేను ఎన్నో క్లాసులు డైలీ నేను దరిదాపు ఇప్పటికి ఒక 1500 పుస్తకాలు కొనుక్కున్నాను. అన్ని పుస్తకాలు చదువుతాను. ఏ రోజు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని చెబుతూ ఆచార సాంగత్యం అంటారు. ఆ రకంగా నా జర్నీ చేస్తూ ఇప్పుడే వితిన్ ఒక 10 నిమిషాల ముందు శశారా విజిటం లైట్ వర్కర్స్లో జరిగింది. వెంకటేష్ మాస్టర్ గారు, నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడాను. అప్పుడు అయిపోయింది. మాట్లాడాను, మేడం ఫోన్ చేశారు. నేను బయటికి పోదాంలే అని డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు మేడం గారు అవసరం అన్నారు. మరి అవసరం ఉన్నప్పుడు రావాలి కాబట్టి నేను దాన్ని పక్కనేసి మీ దగ్గర కూర్చోటం, ఇవాళ హిరణ్య గర్భ ప్లానెట్ అనేది తీసుకెళ్ళటం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్న క్లీనింగ్ అంతా చేయించారు. అట్లా ఎన్నో మెడిటేషన్లు, ఎంతో జ్ఞానము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మంది ధ్యానం చేస్తారు. మా ఇంట్లో ధ్యానం కుదరట్లేదండి, మా వల్ల కావట్లేదు. ఎంతో మంది ఆడవాళ్ళు ఇప్పుడున్న ఇష్యూ, మేము ఆహార ధర్మం మారాము, ఇంట్లో మమ్మల్ని కొడుతున్నారండి మేము వండకపోతే అని. అట్టాటోళ్ళకి మార్గం చూపించటం, ధ్యానం కుదరనోళ్ళకి మార్గం చూపించటం, ఎంతో మందిని బయట వేయటం, ఎన్నో రకాలు. ఓన్లీ ధ్యానం చేస్తే కుదరదు. ధ్యానం 20 పైసలే, 40 పైసల పుస్తకాలు, 40 పైసల సజ్జన సాంగత్యం, 10 మెట్లు ఎక్కాలి. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానము, జ్ఞానము, మోక్షం. మోక్షం డైరెక్ట్ రాదు, జ్ఞానము తీసేశారు, స్వాధ్యాయం తీసేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా విలువైన పరిస్థితులు. ఎక్కువగా ధ్యానం చేయాలి. పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తున్నావా లేదా, చేస్తే లోపల వెళ్తుండదు. బాగా చేసి నేను గత జన్మలో ఏమన్నా చూసుకోవాలా, లేదు చూసుకోవాల్సిన పని లేకపోయినా పర్వాలేదు. ఆ రకంగా మనం ఉన్న పరిస్థితిలో ఈ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలంటే మీకు ఎంతో చైతన్య శక్తి కావాలి. ఇప్పుడున్న చైతన్య శక్తి సరిపదు. ప్రతిరోజు హయ్యర్ డైమెన్షన్ కనెక్ట్ అయ్యి అక్కడ మన బాడీకి కావాల్సినంతా కూడా మనం తెచ్చుకోవాలి. ఆ రకంగా చేస్తూ ముందుకెళ్తున్న మాస్టర్స్, మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి మేడం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈ జూమ్లో నా యొక్క 2 సినిమాలు ఇన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదే సెషన్లో రేపు 14, 15వ తారీఖు మేడం గారు నాకు ఇవ్వటం జరిగింది. దాంట్లో ధ్యానం ఎందుకు కుదరదు అనేది సబ్జెక్ట్ చూస్తా, నిస్సహాయత. దాని తర్వాత లక్ష్మీ పార్వతి సరస్సు అనే కాన్సెప్ట్ కూడా చూద్దాం. వాటిని వల్ల ఇబ్బందులు ఏమొస్తాయి ధ్యానంలో ఏంది అనేది కూడా ఆ రోజు నాకు 2 స్లాట్స్ ఇచ్చారు. ఈరోజు అద్భుతంగా నాకు ఈ సమయం దొరకటం, నా డిజైన్ ఇది, మీది కాదు. ఇది నా డిజైన్. కారణకార సంబంధాలు. ఏ జన్మలోనే మీకు మాకు ఉన్న ఈ యొక్క అనుభవం వినటానికి ఈ జన్మలో మీరు డిజైన్ వచ్చారు, నేను చెప్పాల్సింది. కాబట్టి ఈరోజు నా అనుభవం మీకు చెప్పటం, ఈ యొక్క దాంట్లో ఈ జన్మలో ఈ ఎగ్జామ్లో నేను పాస్ అయినట్టే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవం చాలా చక్కగా, అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా ధ్యానాన్ని వదలకుండా మీరు చేసే వర్క్షాప్స్ కానీ, సప్తాహాలు కానీ ఏవి కూడా మానకుండా, అంటే ఎంతో మంచి మాస్టర్గా తయారయ్యి ఈరోజు క్రాఫ్ట్ సర్కిల్స్ అయితేంది అన్ని వర్క్స్ చేస్తున్నారు, అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు సార్. అంటే బుక్స్ కొనడం వేరు, 1500 పుస్తకాలు చదవడం వేరు సార్. అంటే మీ అనుభవాలు కూడా, ఇప్పుడు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నేనే పోగొట్టుకోలేనప్పుడు పక్కవాడికి ఎలా చెప్తే వాడు ఎలా వింటాడు అని ఒక ఆలోచన మీరు మారడం, అలాగే బయట జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇంట్లో వాళ్ళని మార్చడం, అలాగే ఈ సప్తాహాలు చేయడం వల్ల ఓకే మీకు ఒక, అంటే అందులో గుర్తింపు కోసము చెయ్యలేదు, కానీ ఏంటి అంటే ఓకే సారు ఇలా చేసినారు అని. ఇప్పుడు పత్రి సార్ కూడా అందులో చెప్పిన దాంట్లో ఆ రోజు ఉన్న జ్ఞానం ప్రకారము అది తెలుసుకోలేకపోయినా అందులో మళ్ళీ మళ్ళీ దాన్నే పట్టుకొని మీరు ఇంత చక్కగా, అంటే ధ్యానం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఇప్పుడు గుడ్డు ఓకే అంటే అలాగే కదలకుండా ఉందన్నారు. అది తిరిగేటట్టుగా అన్ని హాస్పిటల్ తిరిగారు, అన్నీ చేశారు, కానీ ఎక్కడ కూడా మీకు ఆ రిజల్ట్ ఏమీ లేదు అనే వచ్చింది రిపోర్ట్స్లలో అంతటా కూడా. కానీ చాలా చక్కగా మీ ఆరోగ్యాన్ని అనేది చాలా, అంటే పత్రి సార్ కూడా చేస్తున్నారు సార్. పత్రి సార్ నేను పిలవకుండా 4 సార్లు వచ్చారు మా ఇంటికి.
పత్రి సార్ బాడీ వికెట్ చేసి ముందు సంవత్సరం నా ఇంట్లో ఉన్నారు. ఉగాది వెళ్ళిన తర్వాత రాజమండ్రి నుంచి డైరెక్ట్గా వచ్చారు. పత్రి సార్ ముందే నేను క్రాప్ సర్కిల్స్ కార్డులు ఇచ్చాను. సార్ ఇది ఈ పర్పస్ అని నాకేమీ ఇవ్వకుండా మొత్తం ఆయన జోలో పెట్టుకుని పోయాడు. మరి ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ బర్త్డే సందర్భమున ఒక మేడంకి వాకింగ్ అవుతారు, మిలిటరీ మేడం అమ్మ. వాళ్ళు రిటైర్డ్ అయ్యి వచ్చారు, చిన్న వయసే. అప్పుడు సార్తో నేను 6 గంట మాట్లాడటం జరిగింది. అప్పుడు ఇట్లా ఒక చిన్న కార్డు ద్వారా చాలా మందిని వెళ్తున్నాను సార్ మార్పు రావటానికంటే, నాకు ఇచ్చా కదా, నేను అన్ని తీసుకెళ్ళాను కదా, గుర్తు లేదా అన్నారు. నాకు అప్పుడు దాకా గుర్తులేదు, సార్కి ఇచ్చారు. మరి అట్లానే ఈరోజు ఏంజల్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళంతా క్రిస్టియన్స్ అనే భావన ఉంది. వాళ్ళు దైవ దూతలు. ఒక అసలు ఈ 20 మంది నెలనే మనము ఏంజల్స్ దాని మీద తీసుకుంటే బాగుండే సార్. ఏంజల్స్ గురించి మనది 20 మహావతార్లోనే ఇప్పటివరకు క్లాస్ రాలేదు సార్ ఎప్పుడు కూడా. 20 మంది మాస్టర్స్ ఉన్నారు. నేను ఫ్లైర్స్ బ్రహ్మాండంగా చేస్తాను. 64 సంవత్సరాలు రోజు 10 రకాల ఫ్లైర్స్ చేస్తాను. మొన్న పీపీటీలు తయారు చేశాను. 20 మంది ఏంజల్స్ వాళ్ళు చాలా ఉపయోగపడతారు. ఎవరికన్నా కావాలంటే నా ఫోన్ నెంబర్ మీరు రాసుకొని నాకు వాట్సాప్లో మీ ఊరు పేరు పెడితే మీకు పంపిస్తాను. మీరు ఆ మాస్టర్స్ని దేనికి ఉపయోగపడతారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అది నావన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఏ పుస్తకం రిలీజ్ అయిందంటే ఎమ్మడే చదివేస్తాను. నేను చదివిపోతాం. మొన్న ఇరిటేషన్ పుస్తకం వచ్చింది, ఎమ్మడే మీ మమతార్ ఫౌండేషన్లోనే చెప్పాను 3 రోజులు. దాని తర్వాత అవును 4 సార్. జూముల్లో చెప్పాను. ఇరిటేషన్, చిరాకు, దేని చిరాకు, క్లాస్ అయిపోయిన తర్వాత భర్త భార్య మీద చిరాకు, పిల్లల మీద చిరాకు, ఇట్లా చిరాకు ఉన్న వాళ్ళందరూ కూడా నాడీ మండలం లోపల ప్రాణమయ శరీరం దెబ్బ కొట్టి నాడీ మండలం వైర్లు కట్ అయ్యి మొత్తం డిస్టర్బెన్స్ అయ్యి కంప్లీట్గా మనల్ని ఎదగకుండా చేస్తుంది. దానికి 16 కారణాలు ఉన్నాయి. దాన్ని రిలీజ్ చేయాలంటే 35 కారణాలు ఉన్నాయి. అన్నీ చదవాలి. ఏది చదవకుండా భూమి మీద ఇక్కడ ఏమీ లేదు. నువ్వు పత్రిజీ గారు వృక్షం కింద బోర్డన్ని ఉన్నాయి, ఏ ఇంట్లో కన్నా పో. నువ్వు పూర్తిగా పరిపూర్ణమైన జ్ఞానం వస్తేనే నీ విముక్తి. పరిపూర్ణ జ్ఞానమే భగవంతుడు. కాబట్టి అన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక తలకాయ నొప్పి ఉంది, తలకాయ నొప్పి నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోకపోతే వస్తుంది. నువ్వు ఎప్పుడైతే అంగీకరించుకో తలకాయ నొప్పి పోతుంది. మైగ్రేన్ ఉంది, ఒత్తిడితో జీవిస్తాం, ఆ ఒత్తిడి నుంచి బయటపడితే పోద్ది. కంప్లీట్ హెడ్ నుంచి పాదాల దాకా ఎందుకు వస్తుంది అనేది కంప్లీట్గా నేను అందులో షుగర్లో బాగా వర్క్షాప్ చేస్తాను. 2 days వర్క్షాప్. ఎంతలా షుగర్ ఉన్నా కానీ కంట్రోల్ అయిపోతుంది. దాని మీద అసలు ఎందుకు వస్తుంది బాడీలో, అసలు ఏది ఎందుకు వస్తుంది అనేది ముందు మనం తెలుసుకొని ఏదైనా మనం అన్ని రకాలుగా చేస్తేనే ధ్యాన జగత్. ఇప్పుడు గ్రూప్లో వస్తారు, ధ్యానం చేస్తారు, ఇంట్లో పిరమిడ్ పెడతారు, ధ్యానం చేస్తారు, కుదరదు. అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ పోవటానికే క్రాప్ సర్కిల్స్. కాబట్టి అట్లా ఎన్నో రకాలుగా నేను ఒకప్పుడు పెద్దవి చేసేవాడిని. ఇప్పుడు చిన్న కార్డు మీద చేసి అసలు 45 రకాలుగా డిజైన్ చేసుకొని ఎక్కడికి పోయినా నేను పంచుతా. అంటే తక్కువతోటి. చాలా మంది క్రాప్ సర్కిల్స్ వాళ్ళు అంటారు, బాబు నువ్వేందిరా 20 రూపాయలు 50 రూపాయలు పెడతావు, మా పొట్ట కొట్టేటట్టు ఉందిరా అంటాను. నేను అసలు వాళ్ళకి అక్కడ పెట్టను. నా ఇష్యూ ఏంటంటే సామాన్యుడు కూడా రావాలి ధ్యానంలోకి. నేను ఎట్లయితే ఎదిగాను అందరూ ఎట్లా ఎదగాలి, నాలాగా తయారు కావాలనేది నా యొక్క హయ్యర్ థాట్. ప్రతిరోజు నాలాగా తయారు కావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ సమయం థ్యాంక్ యూ కూడా సార్. మీకు ఇంత చక్కటి అంటే మీ అనుభవం రూపంలో ఇంత చక్కటి జ్ఞానాన్ని అంటే మేమందరం కూడా ఉపయోగించుకునేలా ఉన్నందుకు, మేము ఆ అనుభవాన్ని తీసుకున్నందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు సార్. మాస్టర్స్ అందరూ కూడా సార్కి ఒకసారి మనకు సార్ అనుభవాల వల్ల మన జ్ఞానాన్ని పంచినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే. యూ సార్. ఎవరికైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ రాసుకోమని మేడం, 9440063823. 9440063823. ఎనీ టైం నాతో మాట్లాడచ్చు. 9440063823. థ్యాంక్ యూ మేడం. ఈ గ్రూప్లో ఉన్న భగవంతులందరికీ ఇంకోసారి హృదయపూర్వకమైన నమస్కారాలు, అనంత కోటి పాదాభివందనాలు.